మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. వీడుకోలే వేదికైనా వీడలేని
ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగుల లాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Kumasilaka, kumakasayo, kumasilaka, kumakasayo, kumasilaka, kumakasayo, sayo. Kumaselaka, kumakasayo, kumaselaka, kumakasayo, kumaselaka, kumakasayo, sayo, sayo, sayo. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్లే. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. దం దం. Oh baby, Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే, నా ప్రేమ స్వర్గం నాకై ఎప్పుడు వస్తుందో. అమ్మాయిల కలలన్నీ అందంగా దాచారు, అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి తెరలో కనుమ.
ఇంకొక ఫ్రెండ్స్ని నెంబర్ కలెక్ట్ చేయడానికి వెళ్ళిన నా కోఆపరేషన్ అంతా కూడా మా వైఫ్ నాగలక్ష్మి ఒకసారి స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. సూర్యనారాయణ ఫాలో ఎలా అంటే ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్, యాక్టివిటీ డీటెయిల్స్, దాని క్లారిఫికేషన్స్ ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. సూర్యనారాయణ దగ్గర నుంచి అప్డేట్ లేని రోజంటూ ఏదీ లేదు గత 6 నెలల నుంచి కూడా. అయితే ఫోన్ కాల్ అవ్వచ్చు, లేదంటే మెసేజ్ ద్వారా అవ్వచ్చు, ఎంతమంది వస్తారు, ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో ఉన్నారు, గ్యాదరింగ్ అంతా అసలు అంతలా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా చేశాడు ప్రతి ఒక్కరిని కూడా. 1 or 2 మెంబర్స్ మిస్ అయింది అన్నారు, కానీ దానికి ఏదైనా ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తాం. ఒకరికి మిస్ అయింది అన్నాక ఎవరో మాకు చెప్పారు. తర్వాత తను పడిన కష్టం అంతా ఇంత కాదు, ఇంతమంది కూర్చుని ఎంతమంది వస్తారని కూడా దానికంటే 100 మంది ఎక్స్ట్రా వచ్చారంటే దానికి కారణం సూర్యనారాయణ బ్యాచ్. తర్వాత మేము ఎవరు కూడా దీంట్లో నిజంగా పార్టిసిపేట్ చేయలేము, ఎందుకంటే మా బిజీ వల్ల. కానీ మన టీచర్స్ ఇంటికి వెళ్ళి లేడీస్ నుంచి భూలక్ష్మి కూడా చాలా కష్టపడింది. దానికి ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి. చాలా అంటే చాలా. కామేశ్వరరావు గారు రాజమండ్రిలో ఉన్నారు, లేకపోతే ఇంకొక మాస్టర్ ఇంకో చోట ఉన్నారండి. ప్రతి చోటకి భూలక్ష్మి వెళ్ళింది. వాళ్ళతో పాటు రంజిత్ గుప్తా, హిందూ స్వప్న, తర్వాత వాళ్ళ బ్యాచ్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈరోజు మనం అందరూ కూర్చున్నాం అంటే కారణం వాళ్ళే. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి వాళ్ళు. ప్రతిరోజు ఒక అప్డేట్, వీక్లీ మళ్ళీ ఎక్కడో చోట పెట్టి ఎంతవరకు వచ్చింది, ఎంతమందికి గ్యాదర్ అయ్యారు అని. తర్వాత మా అగ్ని సొంత నాగేశ్వరరావు కూడా ఉన్నారు, మహేష్ బాబు అంటే ఆయన పేరు. అంటే చాలామంది కష్టపడ్డారండి. అది అక్కడ కష్టపడితే ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళే. ఆ మోటివేషన్ వచ్చేసి ఇనిషియేషన్ స్టెప్ ఫస్ట్ ఎవరో ఒకరు తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకోవడం వల్ల మనకి ఏంటి 99 కాదు 100% సక్సెస్ అనమాట. సో అది స్టార్టింగ్ ఇనిషియేషన్ స్టెప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. అసలు ఇందాక టీచర్స్ అందరినీ కలిస్తే చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా యాజ్ ఏ టీచర్గా ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి అలా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ఉన్నటువంటి నరసింహ సార్, జీవి సార్ అంటారు కదా, ఆయనతో నేను వర్క్ చేశాను. ఆయన హెచ్ఎంగా ఈశ్వరపురం. యాక్చువల్గా మనం ఈ పొజిషన్కి రావాలంటే ఎవరైనా సరే ఫస్ట్ మనకంటూ ఒక గోల్ అనేది ఉండాలి. నాకు 10th వరకు ఏ గోల్ లేదు. సో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా పేరెంట్స్, మా నాన్నగారు అన్నమాట. ఏంటంటే బీఈడీ చేపిస్తాను అన్నారంటే, సో బీఈడీ కనీసం ఎంసెట్ ఆసెట్ అప్లికేషన్ కూడా పెట్టలేదు. సో బీఈడీ రాశాను, ఒకసారి కోచింగ్కి వెళ్ళాను. నెక్స్ట్ 2006లో డిఎస్సి రాసాను. డిఎస్సి రాస్తే అప్పుడు రాలేదు. రాకపోతే రోజు ఇలా ట్యూషన్స్ చెప్పడానికి వెళ్తుంటే రత్నజీరావు సార్ తెలుసు కదా మనకి, అలా నేను సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన 90% కారణం అనమాట. వెళ్తుంటే ఏం చేస్తున్నాను అడిగాను. బీడీ అయిందంటే డిఎస్సి రాసిన ఖాళీగా ఉందంటే ట్యూషన్ తెలుసు కదా మనం వెళ్ళేవాళ్ళం కదా, అక్కడ రమ్మంటే మంత్కి 500 ఇచ్చేవారు అనమాట. అలా 1 year చేశాను. నెక్స్ట్ ఇయర్ 1000 ఇచ్చేవారు. సో అలా 2 years చేస్తే సార్ ఒకటే అన్నారు, ఇదేమి శాశ్వతం కాదు, కొడితే అసిస్టెంట్ కొట్టాలి నువ్వు అని అన్నారు. అంటే ఆ ఒక మాట నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది. 2000 డిఎస్సికి కాకినాడ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. 2008 డిఎస్సి 50,000 పోస్టులు వేసేది రాజశేఖర్ రెడ్డి. సో ఆ 50,000 పోస్టుల్లో వితౌట్ కోచింగ్ వచ్చిందనమాట. కోచింగ్ లేకుండా
ఓన్లీ అక్కడ ట్యూషన్ చెప్పడం వల్ల ఆ మొత్తం మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది సో ఫింగర్ టిప్స్కి వస్తుందన్నమాట. వచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో జాబ్ అయితే వచ్చింది, అది కూడా చాలా కష్టపడ్డాను, వచ్చినా కూడా చూసుకోలేదు. సో దానికి కూడా రీజన్ సార్, అది కూడా మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఆ జాబ్లోకి మళ్ళీ ఎలా వెళ్ళాలి, వదిలేసిన జాబ్ని ఎలా వెళ్ళాలి. సో పోస్టింగ్ అంతా అయిపోయింది, నేను పోస్టింగ్ చూసుకోలేదు, ఏమీ చూసుకోలేదు. సో మొత్తం అందరూ జాయిన్ అయిపోయింది కదా. యాక్చువల్గా అక్టోబర్ 19 జాయినింగ్ రేటు, నేను అప్పుడు జాయిన్ అవ్వాలి, అక్టోబర్ 23 జాయిన్ అయ్యింది. ఈ లోపు అందరూ కూడా మొత్తం హైదరాబాద్ వెళ్ళి ఎడ్యుకేషన్ మినిస్టర్ పూర్ణ మార్కండి గారిని కలిసి అక్కడ వచ్చిన వాళ్ళు ఒకటే అన్నారు, ఏమో ఇందులోకి ఎందుకు వచ్చామంటే నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అండి అని. 10th క్లాస్ 96 మార్క్స్ నాకు మ్యాథ్స్. సో ఇంటర్మీడియట్ 75 అవుట్ ఆఫ్ 75, సెకండ్ పేపర్ 74, సెకండ్ ఇయర్ 69, 74. సో ఈ మ్యాథ్స్ కూడా అలా రావడానికి ఇంట్రెస్ట్. రత్నమాణిక్యం గారని ట్యూషన్ చెప్పేవారు, ఐడియా ఉండే అంటారు కొంతమందికి. సో మేడం గారికి అనమాట, ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ విధంగా వెళ్ళాను. నెక్స్ట్ ఫస్ట్ షూటింగ్ అయితే మొగల్తూరు మండలం పాతపాడులో చేశాను, 2.5 years చేశాను. నెక్స్ట్ ఈ స్లైడింగ్లో ఈస్ట్ పేపర్ టూత్ పేపర్ వచ్చింది, అక్కడ లాంగ్ స్టాండింగ్ 8 years చేశాను. అసలు ఆ పిల్లలు ఎంత అభిమానం అంటే మర్చిపోలేను అనమాట. ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటుందా అని ఒకటి అనిపించింది. సంక్రాంతి పండుగకి పిల్లలైతే యాక్చువల్గా ఎవరైనా మీకు పందాలను నేను వెళ్తా ఉంటాను. పిల్లలు మా ఇంటికి వచ్చి నాతో స్పెండ్ చేసి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి వెళ్తాం. ఇప్పటికీ కాల్ చేస్తారు, ఏ టీచర్స్ డే అయినా నా బర్త్డే అయినా ఫోన్ చేస్తూ ఉంటారు, గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఆ హ్యాపీనెస్ నేను చాలా 100% సాటిస్ఫై అయ్యాను అన్నమాట. అందువల్ల ఏదైనా కూడా సక్సెస్ అవ్వాలంటే కష్టం ఒకటే కాదు, మనకి కూడా రాసిపెట్టి ఉండాలి, అదే నేను అంటాను. సో అలాగే మనం ఒకటి మర్చిపోకుండా ఉండవలసింది. నెక్స్ట్ ఎంపీ పాలెం ఆచండ మండలంలో చేస్తున్నాను, 3 years అయింది అక్కడికి వెళ్ళి. సో ఇందులో కూడా ప్రస్తుతానికి సన్మానం చేశారు కదా, అలా ప్రతి సంవత్సరం నాకు చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటివి ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, అంటే ఆ పొజిషన్లో మనం ఉన్నాం. చదువనే కాదు, చదువులోనే ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనం అనట్లేదు. మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా దాంట్లో డెడికేషన్తో చేస్తే అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందులో నో డౌట్. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే మనం రైట్ పొజిషన్కి వెళ్ళాలని కాదు, మనం చేసే వృత్తిలో అది కనుక చాలా డెడికేషన్తో చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అది మాత్రం చెప్తున్నాను. నెక్స్ట్ మనం తల్లిదండ్రుల్ని, మనం ఉన్న ఊరిని, మనం చదివినటువంటి విద్యాలయాన్ని, మనకి చదువు చెప్పినటువంటి గురువులు, సో వీళ్ళెవ్వరిని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనకి పేర్లు చెప్పడానికి చాలామంది పేర్లు ఉన్నాయి, చెప్పడానికి సమయం కూడా తక్కువ ఉంది. సిల్వర్ జూబ్లీ టీమ్కి, తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేయగానే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. భోజనాల్లో కొంచెం లాస్ట్ 20 మందికి కొంచెం అడిట్ అయ్యి నేను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అనుకున్నాం యాక్చువల్గా ఏదో అనుకున్నప్పుడు ఏదో 130-150 మెంబర్స్ వస్తారనుకున్నాం, కానీ 450 మంది వచ్చారండి. వాళ్ళు ఊహించలేదు ఇంత బాగా జరుగుతుందని. థ్యాంక్స్ టు మాతృశ్రీ టీమ్ అండ్ బోర్డీ స్కూల్ టీమ్ అండ్ హై స్కూల్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిల్లలకి కొంచెం అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలకి బాగా అలవాటు చేయండి, ఎందుకంటే వాళ్ళన్నీ మంచి హ్యాబిట్స్ చెప్తారు. ఇప్పుడు అంతా ఆండ్రాయిడ్ మొబైల్స్కి యూట్యూబ్కి కనెక్ట్ అయిపోయారు. సో ఎందుకంటే మన అమ్మమ్మకి తాతయ్యలకి బాగా అలవాటు చేస్తే వాళ్ళు అలవాట్లు అయ్యి బాగుంటాయి. మన 10th క్లాస్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి మన రికార్డ్ చేయకమాట మొత్తం 198 మందికి 35 మంది ఎంతమంది పాస్ అయ్యాం. ఇందాక ఒక దుర్గ నగద్వాడి నా దాంట్లో చూసేసి నేను చూసేసి చెప్పింది, అప్పటికి ఫీల్ అవుతూ ఉంటాను.
సో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజు రత్న గారు 7th క్లాస్ అనుకుంటా పేపరు 10th క్లాస్ ఎందులో పడింది ఫస్ట్ నేనే చూశాను ఫెయిల్. బాబు ఫెయిల్ అయిపోయినట్లోకి చాలా బాధపడతా ఉన్నాను. తర్వాత మా అశోక్ గారు వచ్చాడు, ఆడిది నెంబర్ లేదు, నా నెంబర్ లేదు. అప్పుడు కొంచెం ఆనందం వచ్చింది లైట్గా, నాకు చెప్పండి అడిగింది. తర్వాత మా కృష్ణప్రసాద్ గారు వచ్చాడు, ఆ నెంబరు లేదు. పర్వాలేదు అనుకుని పక్కన కూర్చున్నా. మా బ్యాచ్ గంగాన గారు వచ్చాడు, అసలు ఆ నెంబరే ఉండదు, అది వేరే విషయం. మొత్తం ఎవరిది లేదు. పుష్పకత పాస్ అయింది. నేను చాలా కష్టపడ్డాం, లేడీస్ని ఒకనే పాస్ చేసాను నాన్న, మమ్మల్ని అందరినీ పే చేస్తారు, భగవంతుని చేసేసి చెప్పాను. తర్వాత నాకు పొద్దున్న మాస్టర్లు అడుగుతున్నారు నన్ను, పిహెచ్డి అంటున్నావు ఏంటమ్మా అని. చాలా మందికి అర్థమైంది లేదు. పొద్దున్న నేను మ్యాథమెటిక్స్ 3 సార్లు రాశానండి, ట్రిగ్నామెట్రీ మ్యాట్రిక్స్ బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి 3వ సారి అంతగా నేను పాస్ అవ్వలేదు. అందుకు గట్పే స్కూల్ నుంచి నేను పిహెచ్డి పట్టా తీసుకున్నాను అనమాట. ఆ విషయం చెప్పగానే వెంకటరమణ గారు, ఈ బాబు నేను దొంపదాకా పిహెచ్డి కదా అంటున్నాడు ఆయన. చాలా అంటే చాలా జ్ఞాపకాలు. కృష్ణకుమార్ కనిపించింది ఉందాక, ఎవరు గుర్తుపట్టట్లేదు అంటుంది. జగదీష్ గారిని జుట్టు పిక్తో ఫినిష్లో అన్ని వేసా గుర్తున్నాను, అవి బాబా గుర్తొచ్చింది అంట. మనం 96వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరం నుంచి 99వ సంవత్సరం వరకు మన పేరెంట్స్ కంటే మనం ఎక్కువ కలిసి ఉన్నాం కదా. పొద్దున్న లేచితే 7 గంటలకు నర్సరాజు ప్రైవేట్కి మొహం కడకుండా వచ్చి పొద్దున్న అశోక్ గారి ప్లేస్ ఇవ్వండి, కొడుకుంటాడు కదా, కొంచెం కడుకుంటుంటే అక్కడ కూర్చోండి. ఇది ఎంతమంది చేశారు? అశోక్ గారి కొడుకు మొహం కూడా కడుకుని వచ్చి పొద్దున్న ఎందుకంటే లేచేటస్తారని చెప్పి. కానీ రత్నాజీరావు గారు కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం నిజంగా. రత్నాజీరావు గారు, రాజేశ్వరరావు గారు, ఇందాక ఆయన్ని చిన్నసరం మాట్లాడదాం అనుకున్నాను. సరే మీరు షవర్ అయిపోతారు, షవర్ ఎంత ఉండేవాడు, బ్యాట్ పెట్టి ఈ పక్కన ఎక్కడికి వెళ్ళిపోతాం, బ్యాట్ ఇద్దాం అనుకున్నాను. ఇందాక ఇచ్చే అవకాశం లేదు, బ్యాట్ ఇచ్చి తీసుకునే పరిస్థితి లేదు, అంత స్పీడ్ లేదండి. అంటే ప్రతి ఒక్కరితో ఒక అనుభవం మనందరికీ కూడా. పెద్ద శరం గారు పద్యం రావాలని చెప్పేసి నన్ను బెంచ్ నిల్చోబెట్టాడు కదా. చెప్పంటే చెప్తాను, పద్యం వద్దా చెప్పనా? మీరు వద్దన్న మరి చెప్తాను, దొరికిన అంటే నాకు చాలా అయిష్టం కాబట్టి నువ్వు నేను చెప్తాను. ఎందుకంటే ఇందాక ఫోటో తీసుకుంటే ఎండ నుంచున్నానని చెప్పి పరిశోభన వెనకాలే ఫోటోపన వెనకాలని చెప్పి చాలా మంది 90 వ్యవసాయం లాజిక్ చెప్తావా? అందుకే నీకు 35 వచ్చినా 34 వచ్చినాయి. నేను పిహెచ్డి చేస్తాను, నువ్వు కారణం నాకు కదా. అంటే చాలా మంది ఎంతో చెప్పారు కానీ మనకి సక్సెస్ అయ్యారు. చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్నారు, చదువు అన్నట్టు నాలో వేరే వ్యాపారాలు చేస్తున్నారు, అందరూ సక్సెస్ అయ్యారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇంత ఆనందంగా ఇంతమంది గ్యాదర్ అయ్యాము. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి నిజంగా. అందరూ పిల్లలతో పాటు వచ్చారు, వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చారు, అందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరిది కూడా వెరీ వెరీ హ్యాపీ. చిన్న చిన్న కోపాలు తాపాలు లేకపోతే ఫంక్షన్ సక్సెస్ అవ్వదు, అదంతా కామన్ థింగే. డాక్టర్ అంతేనా? ఏమన్నా ఉందా? ఏమన్నా లోటుపాట్లు కనిపించినా? చికెన్ సరిపోయింది కదా మీకు? ఫోన్లో హ్యాపీ. మీకు మటన్ సరిపోయింది ఆశ సరిపోలేదా? బాక్స్లో పెట్టుతాను ఇంటికి. సో అందరూ ఏంటంటే మా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మనం 99 సంవత్సరం తర్వాత ఇప్పుడే కలిసాం కదా, ఆల్మోస్ట్ 20 days తర్వాత పొద్దున్న వచ్చాం. గురువులందరితో వాళ్ళ సన్మాన కార్యక్రమాలు చేసుకున్నాం. తర్వాత ఫోటోలు, గందరగోళాలు, కేక్ కటింగ్లు అయిపోయింది కదా. 1 గంట కూడా మనం హ్యాపీగా లేకుండా ఇంటికి వెళ్తే ఏం చెప్పుకుంటారు? ఏం జరిగిందా? ఫోటోలు దిగామండి, డాక్టర్ సన్మానం చేసి నాకు క్లాస్ ఇస్తే చాకటి కోసం క్లాస్ చెప్పారని చెప్పుకుంటారా? సో గంటన్న హ్యూమర్ ఉండాలి, అందరూ నవ్వుకోవాలి, హ్యాపీగా ఉండాలి, పక్కనకి వెళ్ళాలి నవ్వబోతే కదా. సో అంటే ప్రతి మనిషికి కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కంపల్సరీ ఉండాలి. సరదా లేకపోతే జీవితం ఉంది, అవునా కదా? క్యాంప్ వేసేసి చూస్తున్నారు అందరూ కూడా ఎక్కువ. ఇప్పుడు మా ఆవిడ ఇప్పుడు ఏంటి చెప్పి సరే. సరే ఆ పద్యం అక్కడ చెప్పదని ఇక్కడ చెప్తాను. పద్యం చెప్పనా? అట్లా
జనకాంత భూమి సురుండ అంబర చుంబి సరసర ఝరీ పడల ముహు ముహు లవంగ పరంగ నిస్వన స్ఫుటన నానుమూల పరిపుల్ల కలాప కలాపికాలము ఘటక జరత్కరేను కరకంపితశాలము శ్వేతశైలము. గుర్తుంది ఎవరికైనా? ఎన్నో పద్యమా బండ్ల కొట్టేదని ఎప్పుడో నీకు చెప్తాను. ఇది తెలుగు ప్రవరణ స్వాగతం పెద్దన్న గారు రాసింది. నేను బట్టి పట్టదమ్మా, నేను బట్టి పట్ట తర్వాత పద్యం కూడా చెప్పనా. నళినీకాంత భానుతప్త రవికాంత చంద్ర నేహార కందర చుక్కార పరంపర పైపైన మధ్యాహ్నం తెలిపిడి. ఎప్పుడైనా చదివి నువ్వు కందర కూడా చదువున్నావు. అది చదువు వచ్చిన నన్ను ఏ సెక్షన్ అయిపోయి బి సెక్షన్ పడేసే చూసాం. అప్పుడే నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత ఏం చేయాలి మనం ఆగి అప్పుడు ఛాయాలేవుతుందా ఆ నాన్నగారు నేను రెచ్చగొట్టాను. చదువు వచ్చిన కూడా మనం బి సెక్షన్ వేసారండి, మీరు వచ్చారా అని చెప్పి ఆ నాన్నగారు ఎస్పీ తీసుకొచ్చి గొడవ ఇచ్చాను ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే నా యొక్క విప్లవం మూలంగానే ఒరే చదువు వచ్చిన ఏ సెక్షన్ ఉంచి రిమైనింగ్ 3 సెక్షన్లు ఇష్టం రా, ఎవరు దీంట్లో ఉంటారు దాంట్లో ఉంటారని చెప్తే మా బ్యాచ్ సూర్యబాబు గారు, వెంకటేశ్వర గారు, నేను అందరూ కూర్చోం. ఆ బ్యాచ్ అంతా కూడా బి సెక్షన్ ఉందన్నమాట. అది మ్యాటర్ చేశాను నాకు. అంటే మనోళ్ళు ఇక్కడ రానోళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడ ఏం జరుగుతున్నా పాపం చాలా ఉత్సాహం. అంటే మనకు వచ్చిన నిజంగా తెలియదు, పార్టిసిపేట్ చేసి ఆ అనుభూతి మనం పొందుతున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడికి రానోళ్ళు నిజంగా ఆ లేడీస్లో తులసి అంటారు, మన జెంట్స్ నుంచి తిరుమూర్తులు వీళ్ళందరూ కూడా అక్కడ చాలా బాగుంది కళ్ళంటి నీళ్ళు కాల్చుకున్నారు అనమాట. ఇంత మంచి యాక్టివిటీ 20 days తర్వాత జరుగుతుంది, మేము లేమే అక్కడ, చాలా మిస్ అవుతున్నాం మేము. వాళ్ళు అప్పుడు కూడా కాల్ అయిపోతే పాపం లైవ్ ఆగిందంట, వీడియో మన యూట్యూబ్ నుంచి లైవ్ ఆగిందంట. మొత్తం చాలా మందికి అందరికి కాల్ చేస్తూ ఉన్నారు పాపం, అవుట్ ఆఫ్ దుబాయ్ కానీ చాలామంది అందరూ కూడా ప్రతి ఒక్కరు బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. కూడా సూర్యబాబు గారు జాగ్రత్త చేస్తానని చెప్పారు. ఎక్కడున్నాను ఒకసారి వస్తే ఆ బుల్లెట్ బండి సాంగ్ చెప్తే లేడీస్ అందరూ తరించి వెళ్ళిపోతారు ఇంటికి. నేను సరదాగా మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదు ఇంతమంది కలిపి. దయచేసి అందరూ సరదాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోండి. 3 సార్లు వేసాను దండ, మొదలుతో పోగా అలాగే పర్లేదు. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం ఇక్కడ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్స్. మన గురువులందరినీ మరొకసారి మనం కలుసుకొని సత్కరించుకోగలిగే అదృష్టాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ మన టీం అందరికీ థ్యాంక్స్. అందరి తరఫున చాలా హ్యాపీగా ఉందండి. కానీ నేను 1 year లేట్గా ఉన్నాను, అసలు మాట్లాడట్లేదు. ఇందాకైతే అక్కడి నుంచి చాలా మాట్లాడేయాలి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అనుకున్నాను, కానీ ఈ హ్యాపీనెస్ కోసం నాకు మాట్లాడే రావట్లేదు. ఒక చిన్న పాట పాడతానండి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరుజన్మకైనా కలుసుకో, ఏ నాటికి మోకున్నా ఏ ఓడు నీదవుతున్నా హాయిగానే సాగిపో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి అవకాశం లభించినందుకు. లేడీస్ గ్రూప్ జెంట్స్ గ్రూప్ 2 గ్రూప్లు ఏర్పాటు చేసాం. దాంట్లో అందరూ లేడీస్ ఎడ్జిట్ అవ్వకుండా లేడీస్ గ్రూప్లో కంటిన్యూగా అలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ జెంట్స్ అయినా అంతే, ఎవరు ఎడ్జిట్ అవ్వద్దు. మంచిగా 10 సంవత్సరాలు సంక్రాంతి రోజు ఫస్ట్ రోజు మన ఎన్టీఆర్ పార్క్ కలవాలని మేము అనుకుంటున్నాం. అది మీకు మెసేజ్ పెడతాం. దానికి అందరూ
ఆ రోజున సంక్రాంతి రోజుని వచ్చేలా ట్రై చేయండి. ఈ లెక్కలన్నీ తెలియక స్కూల్కి ఏదో చేద్దాం, నెక్స్ట్ డిపాజిట్ కింద ఏదో చేద్దామని అనుకున్నాం. అది చేద్దాం, అది వాట్సాప్ ద్వారా సూర్యాన్ని తెలియపరుస్తాడు. నెక్స్ట్ ఒక ఏదైనా అమౌంట్ మిగిలితే ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజుని ఫస్ట్ రోజు ఏదో భోగి రోజుని మధ్యాహ్నం 3 గంటలకి ఎన్టీఆర్ పార్క్లో ఇంకా అమ్మాయిల అబ్బాయిలు ఫిక్సింగ్ డేట్ అది. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ మనం ఉన్నంతసేపు ఎవ్రీ ఇయర్ కూడా ఎన్టీఆర్ పార్క్లో లేదంటే ఇంకో వేరే ప్లేస్ అయినా అప్పుడు అక్కడ వాళ్ళ హాస్పిటల్ కడుతున్నారు, ఆ ప్లేస్ ఉంటే ఓకే, లేదా మన గ్రౌండ్లో అయినా సరే ఎక్కడైనా కానీ ప్రతి సంవత్సరం కూడా కనుమూరు భోగి రోజుని సాయంత్రం 3 గంటలకి సరిపోతుంది టైము. ఓ 2 గంటలకు స్పెండ్ చేసి సరదాగా వచ్చి అంటే ముందు రోజు తర్వాత రోజు ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ భోగి రోజు పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి ఇప్పుడు చాలా అమౌంట్ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. చాలా మామూలుగా కాదు. నేను 3 లక్షలు వస్తే ఎక్కువ అనుకున్నాను, నాకు తెలిసి సుమారు 4 లక్షల దాకా వచ్చేసింది వాళ్ళ అమౌంట్. 4 లక్షలు. దీని అందరికీ చాలా ముఖ్యంగా కామధేను శేఖర్, మన గున్నం శేఖర్ అంటాము, మన ఫ్రెండ్. ఒకసారి ఎక్కడ ఉంటే కనుక స్టేజ్ మీద ఆల్గా కూర్చొని ఒక్క నిమిషం ప్లీజ్ నా కోసం నాకు ముఖ్యంగా 50,000 రూపాయలు డొనేట్ చేసి నేనున్నాను ఈ గెట్ టుగెదర్కి, నువ్వు ప్లాన్ చేయి ఏం పర్లేదు అని ముఖ్యంగా తన సహకారాన్ని అందించాడు. అదేవిధంగా ఒక ఫండ్ కింద ఏర్పరిచి ఈ అమౌంట్ని ప్రతి సంవత్సరం నుంచి ఇలా ప్లాన్ చేయండి అని చెప్పినప్పుడు మనోడు. తర్వాత రంగనాథ్, 5,000 రంగనాథ్ 25,000 రూపాయలు ఇచ్చాడు. 20,000 రూపాయలు మోగిని అమ్మాయిల్లో, 10,000 రూపాయలు 15,000 రూపాయలు బసవలింగం. ఇట్లా తర్వాత నాకు తెలిసి 15,000 ఇచ్చి కోరమహేష్ 12,000 ఇచ్చాడు. తర్వాత రూపకళ్యాణి 10,000, కృష్ణకుమారి 10,000, ఇంకొక అమ్మాయి కూడా ఇచ్చారు 10,000, పరమేశ్వరి. మిగతా చాలామంది 5,000, 2,000, 3,000. ఇక్కడ అమౌంట్ ఉన్నది కదా మనకి ప్రజెంటేషన్ కాదనుకున్నాం, లాస్ట్ అదే పెట్టాను నేను. ఎందుకంటే అమౌంట్ ఆల్రెడీ వచ్చేసింది, ఏం పర్లేదు. ప్లైగా ఏదైనా సరిగిపోతే కనుక మన తేజ వీళ్ళందరూ ఉన్నారు, తేజ మన ముచ్చింజేరావు వీళ్ళందరూ కూడా డబ్బు సరిపోతే కనుక మళ్ళీ వేసుకుందాం రా మనం, ఏం కంగారు పడకు, ఎక్కడ తగ్గద్దు. కేతా గంగాధరం వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు, అమౌంట్ ధర తగ్గితే కనుక చూసుకుందాం. ధైర్యం అట, ఇచ్చినా ఇవ్వకపోయినా ధైర్యం ఇచ్చారు అందరూ కూడా. చాలా మహాలక్ష్మి 10,000 ఇచ్చింది, చవా మహాలక్ష్మి. ఓకే అంటే నేను మర్చిపోయిన పేర్లన్నీ గుర్తులేవు, నాకు లిస్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా రేపు లేదంటే ఎల్లుండా నాకు కొంచెం వెసులుబాటు చూసుకుని 10 రూపాయలు ఇక్కడ ఏమైతే ఖర్చు పెట్టామో, దేనికి ఖర్చు పెట్టామో వివరంగా రాసి ఎంత అమౌంట్ వచ్చింది. మోడిపల్లి ధనలక్ష్మి 10,000 ఇచ్చింది, యూఎస్ఏ నుంచి తను రాలేదు. అదేవిధంగా మన వనచర్ల త్రిమూర్తులు తను కూడా రాలేదు, తను కూడా 10,000 ఇచ్చాడు. రాలా మోడిపల్లి రాదా యూఎస్ఏ నుంచి వచ్చింది తన ఫండ్, అక్కడి నుంచి ఇక్కడ రాలేదు. ఇప్పుడు లైవ్ చూస్తూనే ఉంటాను, ఆల్రెడీ ఒకసారి నాకు ఫోన్ చేసింది కూడా. అందరూ కూడా అంటే ఇక్కడ ఇచ్చే తక్కువ అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు. ఈ పుష్పాలో డైలాగ్ ఉంటే వచ్చేసావా, అరే ఇక్కడ మనం షేర్ కావాలి, 5 లక్షలు తీసుకుంటే షేర్ హోల్డర్లు అవుతాం, 5 లక్షలు తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే కూలర్లు అవుతాం అంటారు. అలాగే ఇక్కడ ఎవరు కాదు, అమౌంట్ ఇచ్చారు ఇవ్వలేదని కాకుండా ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఇంత అంత లేకుండా ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేశారు. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏదైనా మేము అనుకున్న దానికన్నా ఇన్స్టిట్యూషన్ చాలా ఎక్కువ వచ్చేసారు. అంటే నేను అక్కడికి చాలాసార్లు అడిగా, ఎవరు వస్తారు అంటే ఎవరు కూడా వెజిటేరియన్ భోజనాలు ఎవరంటే 6-7 పెట్టారు నాకు థమ్సప్లో. 6-7 అక్కడ 130 మంది భోజనాలు అయిపోయారంట. అంటే అక్కడ నాన్ వెజ్ ఖాళీ లేదన్నా వెజిటేరియన్గా ఏంటని తెలియదు. చిన్న లోపాలు ఉంటాయి కనుక క్షమించండి, ఏమనుకోకండి. ఎందుకంటే అలా కాదు, ఎంత ఇన్స్టిట్యూషన్ ఎంత ఫండింగ్ ఇచ్చాము, ఈ ఏర్పాటు చేయలేకపోయారండి అనుకున్నా. అక్కడికి నేను 100 సార్లు ప్రతిరోజు గ్రూప్లో పెట్టేవాడిని, ఎవరు వస్తారు. మళ్ళీ కొంతమంది ఫోన్ చేయించి అమ్మ మీరు ఎంతమంది వస్తారో అడిగించా. ఇలా అడుగుతున్నారంటే కూడా కొంతమంది అన్నారు, నొప్పించుకోకండి అమ్మా, ఎంతమంది వస్తారు రిజిస్ట్రేషన్, డబ్బులు ఖర్చు పెట్టే ఉంటారు, ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టలేదంటారు. అందుకోసం తప్పనిసరిగా ఏమీ తప్పుగా అనుకోకండి అని చెప్పి అందరికీ నేను ప్రతి ఒక్కరిని కూడా ఇంచుమించు రంజిత్తో 110 మందితో ఫోన్ చేయించాను. తర్వాత 10 మంది కలిసి ఫోన్ చేశారు. అందరూ కూడా అబ్బాయిలు చేశారు, అమ్మాయిలు చేశారు. అందరూ వచ్చారు, చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. నేను అనుకున్న దానికన్నా బాగా ఈవెంట్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి, ఒకళ్ళదని కాదు, ప్రతి ఒక్కరు ఏ స్థాయిలో ఆ స్థాయిలో. ఇక్కడ ఇవాళ బాయ్స్ని పెడదామమ్మా, పండగ కాబట్టి రాలా, మధ్యాహ్నం డ్రింక్స్ మన ఫ్రెండ్స్ డ్రింక్స్ సర్వ్ చేశారు అందరికీ కూడా. ఫ్రూట్ సాలెడ్ పెడదామమ్మా, ఫ్రూట్ సాలెడ్ మన అమ్మాయిలే కట్ చేశారు. నిజంగా మేము పచ్చళ్ళు కట్టుకున్నాం, మేము కట్ చేయాలంటే మేము ఏం చేసేది లేదు. వాళ్ళందరూ కూడా చాలా అక్కడ 10 మంది దాకా అక్కడ కూర్చుని అల్ట్లో కూడా కట్ చేద్దలేదు. నాకు తెలిసి డౌటే, పరమేశ్వరం ఉంది నాకు తెలిసి కింద కూర్చుంటలేదు డౌటే, ఓపెన్గా చెప్తున్నా. పరమేశ్వరం నేను మిగతా వాళ్ళు అనలేను కానీ పరమేశ్వరం ఉంది కింద కూర్చుంటుంది కూడా నాకు డౌటే. తను కూర్చుని అక్కడ కట్ చేసి పుచ్చకాయలు నుంచి 20 కేజీలకు పైన పుచ్చకాయ కట్ చేసి ఉంటాను. ఇంటికి గౌరవం కట్ చేద్దలేదో కూడా తెలియదు, అంత బాగా చేశారు.
ఈ ఎగ్జిట్ అయిపోకండి, గ్రూప్లో ఏమి పర్సనల్ మెసేజ్ ఏమి పెట్టాం. ఎప్పుడైనా హాయ్ బాయ్ అయితే కనుక ఏ న్యూ ఇయర్ సంక్రాంతికో శుభాకాంక్షలు పెడదాం. ఎవరు గ్రూప్ ఎగ్జిట్ అయిపోకండి, అలా ఉండండి. నెక్స్ట్ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు గ్రూప్ మిక్స్ చేయమంటారా సెపరేట్గా ఉంచమంటారా అని అడుగుతున్నారు. అది ఏం చేయమంటారు చేద్దాం. చెప్పాడు 10th రిజల్ట్ చూసినప్పుడు నా నెంబర్ లేదని. అయితే నేను వెళ్ళి కూడా ఇంట్లోంచి వెళ్ళి రిజల్ట్స్ వచ్చినాయి సెంటర్లోకి వెళ్ళాను. అయితే నా నెంబర్ ఉంది. నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత నేను పాస్ అవ్వడం ఏంటి అసలు మా ఇంట్లో కూడా అన్నారు, ఏదో నిజంగా నేను నెంబర్ చూసుకున్నాను నువ్వు అసలు అనేసి అన్నారన్నమాట. లేదు డాడీ చూసుకున్నాను నేను అని అన్నాను. మళ్ళీ రెండోసారి వెళ్ళి మళ్ళీ సెంటర్లో రంగడికి ఇల్లు కొట్టు, మనందరికి తెలుసు కదా గణేష్ వాళ్ళది. మళ్ళీ ఆళ్ళ కొట్టుకాడికి వచ్చేదన్నమాట పేపర్. సరే కదా. ఇప్పుడు మళ్ళీ అప్పుడు నేను ఓకే 10th పాస్ అయ్యాను, కానీ 10th పాస్ అవుతాను అనుకోలేదు నేను. నాకు హెల్ప్ చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ అన్నీ కూడా బార్డరే, నాకు అర్థమైంది. అదే నేను చెప్తాను, అంటే నన్ను చెప్పాడని చెప్పేసి అన్నాను. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఇంకా సూర్యనారాయణ యాక్చువల్లీ నన్ను కూడా అడిగాడు నువ్వేమైనా సపోర్ట్ చేయగలవా అని అడిగాడు, కానీ నేను చేయలేకపోయాను. అయితే సూర్యనారాయణ నా టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. నాకు చేయాలని ఉంది, కానీ ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు ఇలా మీ ముందు చాలా నీట్గా లేకపోతే రెడీ ఏదో గొప్పగా కనపడచ్చు, కానీ వెనకాల ఉండే సమస్యలు ఎవరికి తెలియదు. అందరికీ కూడా లోతుగా చెప్పలేదు. చెప్పనవరా అయితే ఏంటంటే చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే వెళ్ళ సెటిల్ అని అనుకోవచ్చు, ఎప్పుడు అలా అనుకోవద్దు దయచేసి ఫ్రెండ్స్ అందరూ. అయితే నేను చిన్న మాట ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సూర్యనారాయణ పాయింట్ చెప్పాడు ఏంటంటే మనం ఏదైనా ఒకటి చేద్దాం 10 సంవత్సరాలు కలుద్దామని. అయితే నేననేది ఏంటంటే ఎవరికైనా సహాయం ఉంటే కనుక ఎందుకంటే మన ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరూ నవ్వుతూనే సంతోషంగానే ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే సహాయం అనేది చేద్దాం, ఒకరిలో సహాయం. ఇందులో ఒక పాయింట్ చెప్తాను నేను. నేను గోపి చక్రవర్తి మేము 10th ముందు వాళ్ళ గోపి ఇంటి పైన చదువుకున్నానమాట. వాళ్ళిద్దరూ చదువుకుంటుంటే నేను పడుకునేవాడిని, ఇంటికాడ క్లాస్లో చెప్పి నిద్రపోయాను అనమాట నేను. కానీ ఏమో దేవుడు నా ఎన్నుండి లేకపోతే మా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను 10th పాస్ అయ్యాను. అయితే మీరు అందరూ నేను కోరిక ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు, ఇదే సంతోషం ఎప్పుడు కొనసాగుతాను. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నాకు కనిపించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేస్తారు, ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడతారు. అయితే ఎవరో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఇలాగే పరిశ్రమ చేసుకొని అలా కాదు, మీకు అందరికీ సబ్జెక్ట్ కన్వే అవ్వలేదు, దానికి చాలా గట్టిగా ఫీల్ అయ్యాడు. ఒకసారి నేను మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి శ్రీదేవి అని చాలా మంది నన్ను పలకరించారండి. నేను అందులో చాలా మంది గుర్తుపట్టలేదు, నన్ను క్షమించాలి, సారీ టు సే అందరికీ కూడా. అలానే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కూడా ఎక్కడ కనపడినా కొంతమంది ఉన్నారు, మెంటారావు, చిరంజీవి, శ్రీను, వీళ్ళందరూ కూడా ఎక్కడ కనపడినా నన్ను చాలా ఆప్యాయతగా పలకరిస్తారండి అందరూ కూడా. అంటే మా గర్ల్స్ గురించి చెప్పనవసరం లేదు, వాళ్ళందరూ కూడా చాలా ప్రతి విషయంలో కూడా చాలా ఇదిగా ఉంటారు నాతోని. నేను ఒకటే చెప్తానండి, మన బ్యాచ్ చాలా అసలు వెరీ గుడ్ బ్యాచ్ అంటే మనదే. మన తర్వాత మనలాంటి బ్యాచ్ లేదు మీకు అసలు. ఎందుకంటే మా బాబు ఇప్పుడు 10th క్లాసు, వాడిని 6th 7th కూడా నేను మన హై స్కూల్లో నేను చదువుకున్నాను. నా వాడిని ఇక్కడే చదివించాలని వాడిని ఇక్కడ జాయిన్ చేశాను నేను స్కూల్లో. అయితే మనకు అప్పుడున్న డిసిప్లిన్ కానీ టీచర్స్ కానీ అసలు ఏది లేదు ఇక్కడ.
వాడు 2 ఇయర్స్లో చాలా అంటే చాలా వరస్ట్గా తయారయ్యాడు అనమాట. నేను వాడికి అదే చెప్పానండి, నేను చదువుకున్నాను, మా బ్యాచ్ అందరు ఇక్కడ చదువుకున్నారు, మా బ్యాచ్ అందరికీ చాలా మంచి గుడ్ నేమ్ ఉంది, పలానా 10th క్లాస్ బ్యాచ్ అనేసరికి మమ్మల్ని అందరూ చాలా గౌరవంగా చూస్తారు. అక్కడికి వెళ్ళేసరికి నేను వాడి కోసం నేను స్కూల్కి వచ్చేదాన్ని మాట్లాడడానికి. అక్కడ టీచర్స్కి నేను ఇక్కడే చదువుకున్నాను అనగానే వాళ్ళందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. అది ఇక్కడ నేను చదువుకున్నాను కాబట్టి. వేరే నేను ఎక్కడైనా చదువుకుని వచ్చి ఉంటే నాకు అంత అంటే యాజ్ ఎ పేరెంట్గా రెస్పెక్ట్ ఇస్తారు, అది వేరు. కానీ ఇక్కడ స్కూల్లో చదువుకుని ఇక్కడ చదువుకున్న అమ్మాయి వాళ్ళ అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేసింది. వెంకటేశ్వర మాస్టర్ అన్నారు కదా, ఆయన చాలా అసలు ఆయన కానీ ఇందాక వచ్చారు మునీంద్ర సార్, ఆయన కానీ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకునేవారండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ కూడా చాలా బాగా వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ముఖ్యంగా అందరినీ కూడా గ్యాదర్ చేసి ఎంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ని రన్ చేశారు సూర్య అని. ఏదో సినిమా హీరో సాంగ్స్ రిలీజ్ పక్షంలో ఉంది, నాకు అంతే ఇంకా చాలు. లేదు చెప్పాలి కదా. ఓకే ఓకే అవును, నేను తను మెంటారో ఎప్పుడో అనుకున్నాం, ఎప్పుడో 3 years బ్యాక్ ఒకసారి తను కనబడితే ఏంటి మన 10th బ్యాచ్ ఎవరన్నా కనబడుతున్నారా, ఏదైనా గెట్ టుగెదర్ అంటున్నారా ఏంటి, అసలు ఎవరు ఏమి ఎక్కడ కనబడట్లేదు, కనబడినా మాట్లాడాలా వద్దా అని మాట్లాడలేదు అంటే మేము అలాగే ఫీల్ అవుతాం కదా, మాట్లాడాలా వద్దా అని మేము అలాగే ఉంటాము. మీరు కూడా మాట్లాడితే ఏమనుకుంటారో అంటే ఒక స్టేజ్కి వచ్చేస్తాం కదా, ఇంకా మ్యారేజెస్ అయిపోయి ఇంకా అంటే వెనకాల ఫ్యామిలీస్ ఏమనుకుంటారు అన్న ఒక ఇదిలో మీరు కూడా ఉంటారు, మేము కూడా అలాగే ఫీల్ అవుతాము. సో అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ చాలా థ్యాంక్స్. అందరినీ కూడా సపోర్ట్ చేసి ఇక్కడ వరకు కూడా మీరు కూడా ఇంట్లో చాలా మీ ఫ్యామిలీస్ని కూడా చాలా ఎంకరేజ్ చేసి మా ఈవెంట్ జరుగుతుంది మనం వెళ్ళాలి అని. పండుగలకు అందరూ వెళ్ళిపోతారు, అయినా కానీ మన ఈవెంట్ కోసం మీ ఫ్యామిలీస్ అందరినీ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. చాలా మందికి నేను తెలుసు అని అనుకుంటున్నాను, అంటే చాలా మంది నాకు మార్నింగ్ పలకరించారు, నేను చాలా మంది గుర్తుపట్టలేకపోయాను, దానికి చాలా చాలా సారీ చెప్తున్నాను. సీరియస్లీ నేను అది కూడా. నెక్స్ట్ ఏంటంటే నేను 8th వరకు చదివా ఈ స్కూల్లో. అందరికీ 7th క్లాస్ రఘునందన్ సార్ ప్రైవేట్ గుర్తుంది కదా, దాంట్లో 7th క్లాస్ ప్రైవేట్లో నేను లీడర్గా ఉండేదాన్ని. మార్నింగ్ అంటే చాలా మంది ఎవరైతే మాట్లాడారో వాళ్ళ పేర్లు బోర్డు మీద రాయమని సార్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆయన ఏం చేశారో చెప్పారో అదే చేసేదాన్ని. ఆయన రావడం కమ్మ పట్టుకుని వచ్చారు, కమ్మ పట్టుకుని వచ్చి మొత్తం అందరినీ కొట్టేసేవారు ఎవరైతే ఉన్నారో. అంటే చాలా మంది నాకు చాలా రోజుల తర్వాత ఎవరో కనిపించినప్పుడు చెప్పారు, నువ్వు బోర్డు పేర్లు రాస్తే మాకు చాలా కోపంగా ఉంటుంది అని. అప్పటి నుంచి నేను సారీ చెప్తాను అనుకుంటున్నాను. ఎవరి మీద పర్సనల్గా నాకైతే ఏమీ లేదు, ఏదైతే చెప్పారో అది మాత్రమే నేను చేశాను. నెక్స్ట్ ఏంటంటే చాలా చాలా అంటే 8th వరకు చదివి ఈ గ్రూప్ పెట్టినప్పుడు కూడా నేను రెస్పాండ్ అవ్వడానికి కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే నేను 10th చదవాలా, 10th గెట్ టుగెదర్ అనేటప్పటికి రెస్పాండ్ అవ్వాలా వద్దా అని చాలా ఉండేదన్నమాట. కానీ పుష్ప ఫోన్ చేసినప్పుడు అలా ఏమనుకోకు అని అంది. చాలా హ్యాపీగా ఉంది రోజు వచ్చి మీ అందరినీ కలిసినందుకు. నెక్స్ట్ నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను వర్ధాపాలెంలో, సచివాలయంలో వచ్చిన జాబ్. నాది ఎంఎంఎడ్ కంప్లీట్ అయిపోయింది. అంతా కూడా నాది మ్యారేజ్ అయ్యాక చదువు. ఈరోజంతా చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసినందుకు. నెక్స్ట్ ఇంత సక్సెస్ చేసిన సూర్య ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దీన్ని అంటే చాలా మార్నింగ్ నుంచి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, ఎందుకంటే మానేసిన వాళ్ళు కూడా పెట్టుకుని పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడేవాళ్ళు ఎవరి మ్యారేజెస్ కూడా అటెండ్ అవ్వలేదు నేను. నా 10th మ్యారేజ్ అని ఒక అమ్మాయి దానికి అటెండ్ అయ్యాను. బట్ 25 years తర్వాత ఇక్కడ అందరినీ మీట్ అవ్వడం, కొంతమంది అబ్బాయిలు అయితే నేను అసలు గుర్తుపట్టలేకపోయాను, బట్ వాళ్ళని అడిగి చెప్పిన వెంటనే గుర్తొచ్చింది. ఇక్కడ అందరినీ మీట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను 10th వరకు స్కూల్లో చదివినప్పుడు బాగా చదివేదాన్ని, బట్ నాకు ధైర్యంగా ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలి అంటే భయం ఉండేది ఎప్పుడు. బట్ నేను జాబ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే అప్పుడు నేను ఏం మాట్లాడాలో అందరూ మాట్లాడేస్తున్నారు అనిపించింది. సూర్య ఇనిషియేషన్ తీసుకున్నందుకు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అది ఒక్కరు వల్ల కాదు,
అందరూ చేశారు. బట్ ముందుండి తను ఇనిషియేషన్ తీసుకున్నాడు కాబట్టి తను నేను చెప్తున్నాను సూర్య అండ్ టీమ్ అని. అందుకే ఓకే, వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇక్కడ మీట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ మీన్ అందరూ మెరిట్లో చదివినంత మాత్రం లైఫ్లో సెటిల్ అయిపోతారని కాదు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు, వ్యాపారంలో కానీ, చదువులో కానీ, జాబ్లో కానీ, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు బాగా ఉన్నారు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. నాకు 10th వరకు అయితే ఇది ఏం గోల్ లేదు. నాగలక్ష్మి చెప్పినట్టు ఏదో చదివా, మార్క్స్ కావచ్చినాయా లేదా అంతే. ఆఫ్టర్ 10 years నా మ్యారేజ్ అయిన తర్వాత 10 yearsలో నేను జాబ్ జాయిన్ అయ్యాను. నేను సాఫ్ట్వేర్ సైడ్ చేస్తున్నా. బట్ ప్రతిసారి నాకు కష్టం అనిపించేది. కానీ ఎప్పుడు లెర్నింగ్ స్టేజ్ అనేది, మనం ఎప్పుడు లెర్నింగ్ స్టూడెంట్ అనే, మన పేరెంట్స్ అయినా కూడా మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటేనే ముందుకెళ్తాం. మన ఎక్స్పీరియన్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అది నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్నమాట. సో మన పిల్లలకి అది యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇక్కడ చాలా మీట్ అయినది మాత్రం చాలా చాలా బాగుంది అనిపించింది నాకైతే. అందుకే ఎందుకో లాస్ట్ మినిట్లో మాట్లాడాలనిపించింది. సార్ అన్నీ చూసిన వెంటనే వాళ్ళు చెప్పిన స్టడీస్ వల్లే మనం ఏదో స్టేజ్లో మనకు ఉపయోగపడిందని నాకు అనిపిస్తుంది. లైక్ ఇలా కామేశ్వరరావు సార్ని చూడగానే మ్యాథ్స్ పేపర్ ఎలా రాయాలి నీట్గా, మార్జిన్ ఎలా ఉండాలి, రైట్ సైడ్ ఎలా ఉండాలి, ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది, ఆ స్టెప్ ఎందుకు రాసావు అనేది రాస్తేనే మార్క్స్ వేసేవారు ఆయన. సో అది నేను మా అమ్మాయికి చెప్పేదాన్ని. అంటే మనం పేపర్ ఎంత నీట్గా అటెంప్ట్ చేస్తే అది మనం రాంగ్ చేసినా కూడా మార్క్స్ పడతాయి అనేది నా నమ్మకం. సో ఆ నీట్గా మెయింటైన్ చేయడం అవన్నీ మన పిల్లలకి డిసిప్లిన్గా నేర్పిస్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల తర్వాత నేర్పిస్తారనేది నాకు అనిపించేది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నగోడేస్తుంది రిప్పర్ స్కూల్లో ఉంది. ఇప్పుడు పిల్లల్ని ఒక దెబ్బ వేస్తే టీచర్ మీదకి పేరెంట్స్ కానీ నెక్స్ట్ వచ్చేస్తున్నారు అసలు ఫ్యామిలీ. సో ఇప్పుడు పిల్లల్ని కొట్టడానికి లేదు, మనం బుజ్జగించే చెప్తాను. మన పిల్లలకి విలువలతో కూడినటువంటి విద్యను ఇవ్వాలి. అదే నేను చెప్తున్నాను ఖచ్చితంగా. మనం ఏమైతే నేర్చుకున్నామో ఇప్పుడు ఇంతమంది ఇలా గ్యాదర్ అవుతున్నామంటే మనకు విలువలు ఉన్నాయి కాబట్టి గ్యాదర్ అయ్యాము. లేదండి ఈ ఒక్కరోజు ఇది ఎంత గడిపేది ఏంటా అనుకుంటే ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అవ్వలేదు కదా. అదే చెప్తున్నాను. అదే థ్యాంక్ యూ. ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, అటెండ్ అయిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే సాధారణంగా మనం మ్యాక్సిమం పేరెంట్స్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నాం కదా ఇక్కడ. మన పిల్లలు ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడడానికి మనం ఈవెంట్కి వెళ్తాం జనరల్గా. ఈరోజు నా హస్బెండ్ యొక్క ఆ ఇంటెన్షన్ చూడడానికి నేను అటెండ్ అయ్యాను అనమాట ఒక రకంగా. సో ఈరోజు మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఆయన ఎంజాయ్మెంట్ని నేను ఎంజాయ్ చేశాను. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక థ్యాంక్స్ కూడా ఎందుకంటే ఆయన మీరు ఆయనతో మీరు చదువుకునేటప్పుడు ఆయన ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వరు. సో అయ్యుంటే నాకు దొరుకుంటేవారు కాదు. సో దానికి కూడా మీకు థ్యాంక్స్. ఎందుకు నేను తీసుకోవడం అని. సో ఇంకా అయిపోతుంది ఇప్పుడు. కాకపోతే నేను తనకి ఇంకెప్పుడు నేను థ్యాంక్స్ చెప్పినా అది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కాదనమాట. సో అందుకోసం సో ఇంకొకటి పిల్లకాలకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆయన అందులో ఏర్పడడానికి వెళ్ళకపోతే నాతో సంస్థ సాగాన్ని ఏదడానికి నాకు ప్రాక్టీస్ ఉండేవారు కాదు. సో దానికి కూడా థ్యాంక్స్. మీ 10th క్లాస్మేట్గా తెలుసు. సో యాజ్ అ సోల్మేట్గా నేను తెలుసుకున్నది ఏంటి అంటే హీఈస్ ఏ గ్రేట్ పర్సన్. నా సొంత డబ్బా నేను కొట్టుకోవట్లేదు కానీ నా డబ్బా చాలా మంచిది. ఎందుకంటే ఆయన చాలా సపోర్టివ్గా ఉంటారు. నాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి ఐ జస్ట్ కంప్లీటెడ్ మై డిగ్రీ
completion of MSc. He supported a lot, like a sometimes like a father, sometimes like a friend, sometimes like a soulmate. సో ఆయన కోఆపరేషన్ లేకుండా నేను ఇంతవరకు రాలేను, ఇక్కడ వరకు అసలు రాలేను. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించి మీరు అందరూ వెళ్ళిపోతారని భయం వేసి వచ్చేసాను అనమాట. సో థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అన్ని రోజు చాలా పర్ఫెక్ట్గా ప్లే చేస్తారన్నమాట. సో అందుకే ఓన్లీ ఎడ్యుకేషన్లోనే సక్సెస్ అయిన వాళ్ళే సక్సెస్ఫుల్ కాదు, వాళ్ళు ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరితోనూ సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళే ద గ్రేట్ పర్సన్. హీఈస్ మై గ్రేట్ పర్సన్. మా ఫాదర్ తర్వాత, మా డాడీ తర్వాత నేను అంత హోప్ఫుల్గా ఉండేది. ఎలా అడుగుతానో అలా అడిగిన కూడా అడుగుతాను అనమాట. చిన్నదాన్ని అనుకుని క్షమించేస్తారు. సో ఫ్రీడమ్ ఉంటుంది. అలానే మా అత్తమామలు కూడా చాలా మంచివారు అనమాట. సో ఇలాంటి గ్రేట్ సన్ వాళ్ళు కన్నందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్.